ఈ వీడియో అయితే చాలా అడ్వెంచరస్ రోడ్ అయితే వచ్చింది, చాలా మందిని అయితే కలిసాము. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఏందనేది A to Z అయితే మొత్తం అర్థమైపోతుంది. డోంట్ మిస్ ఇట్. వేడిగా ఉంది గైస్. వీడియో లాస్ట్ వరకు నార్మల్ గా ఉండే వెదర్ పక్క అయితే కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించినా సరే అయితే వేడిగా ఉంది, అసలు చాలా వేడిగా ఉంది అసలు. ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు. ముసలి ఆమె, ఫారెన్ కంట్రీ ఆమె ఒక్కతే పోతుంది. వామ్మో, ఇప్పుడు చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. ఇది రీసెంట్గానే అయినంట, జస్ట్ ఒక 1 వీక్. ఇక చూడండి రీసెంట్గానే గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. జేసీబీలు అయితే క్లీన్ చేసి. అరే పోరా బై, అమ్మ ఎంత స్పీడ్ పోతున్నాడు. కానీ ఎవ్వరు లేడు వెనకాల, మనం ఒక్కడే ఉన్నాం. ఇది కదా మనకు కావాల్సింది, ఇది అడ్వెంచర్ రైడ్ అంటే. ఇలాంటి టన్నల్లో రైడ్ చేద్దామని ఎప్పటి నుంచి ఆశ ఉండే అనమాట. ఫైనల్గా అయితే మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. కానీ మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బారుసాల్. మనాలికి ఇంకా ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ అయితే ఉంది. నిన్న మనం 560 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం, ఆగ్రా నుంచి డైరెక్ట్ ఇక్కడ దాకా అయితే. సో మనం ఉన్న పెట్రోల్ బంక్ అయితే ఇదే అనమాట. లగేజ్ అయితే ఫుల్ మౌంట్ చేసేసిన బైక్ పైన. మనం ఇక్కడే నైట్ అయితే టెంట్ వేసుకున్నాము. మౌంటైన్స్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మంచు గడ్డలు మొత్తం చల్లగా అయితే ఉంటుంది. ఇన్ని రోజులు అయితే వేడిగా ఉన్నది అసలుకు, ఎంత భయంకరంగా అంటే ఇప్పటికీ వెనకాల మంటలు వేస్తుంది. వేడికి హీట్ అయిపోయింది. షర్ట్ చూస్తే టీషర్ట్ చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది, మొత్తం ఉప్పు ఊరిపోయింది. సో టైం వచ్చేసి 7:11 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ మొత్తం దాంట్లోకి పెన్ డ్రైవ్లకు ఎక్కిస్తున్నాను అనమాట. అసలు ఖాళీగానే లేదు. ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేసినా రికార్డ్ కావు ఈ ఫోన్లో. సో అందుకని దాంట్లోకి ఎక్కించి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఈరోజు వచ్చేసి పన్గల్ టు లదాఖ్ రైడ్లో డే 8 అనమాట. సో ఇంకా పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ కూడా ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం ఇంకా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తుంటే పక్క అయితే లైక్ చేయండి. పెట్రోల్ రేట్ చూడండి 96.86 అయితే ఉంది, చాలా తక్కువ అసలుకు. మనకు ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది, 1000 లోపు అయిపోతుంది అనుకుంటున్నా. 1000 లోపే. అవి ज़्यादा लगाते एयर लग होता ना, अभी ज़्यादा लगाते एयर लग होता కదా. అంతే 1066 రూపీస్ అయితే అయింది 11 లీటర్స్కి. థ్యాంక్ యూ నైట్ में स्टे किया ना, थैंक यू भाई. సో గైస్ ఇంకా ఆ బ్రదర్ కూడా థ్యాంక్స్ చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం అయితే మాత్రం. ఇంకా ఫుల్ ట్యాంక్ ఒక 700 కిలోమీటర్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇది హిల్ స్టేషన్ కాబట్టి మనది ఎక్కువ తాగొచ్చు పెట్రోల్. సో చూద్దాం ఎంత తాగుతుందో, ఒక ఫుల్ ట్యాంక్ ఎక్కడ దాకా వస్తుందో. ఒక ఫుల్ ట్యాంక్ అయితే లదాఖ్ వరకు వస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి లదాఖ్ జస్ట్ ఒక 500 ఏమంతనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే గాలి కొట్టేద్దాం. జస్ట్ హిల్ స్టేషన్ లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. ఇందాక ఒక టోల్ గేట్ లాగా వచ్చింది, అక్కడ ఓన్లీ కార్కి లారీలకు మాత్రమే తీసుకుంటున్నారు, మనకైతే తీసుకోవట్లేదు. ఒమ్మమ్మమ్మ, ఎంట్రెన్స్లోనే పెద్ద టనల్ వచ్చింది గైస్. నాకు లైఫ్లో ఫస్ట్ టనల్ అనమాట నేను క్రాస్ అయ్యేది. వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారనమాట, మనకు అక్కడ కనిపించింది కదా ఆదిలాబాద్లో. హాయ్ బ్రో, कहाँ से आए अभी दिल्ली से इधर आ रहा हूँ. दिल्ली से नहीं, अभी पंजाब में स्टे करा था. पंजाब से इधर आ रहा हूँ. अभी दिल्ली में 2 दिन स्टे करा था. अच्छा. ఇప్పుడైతే టనల్ అయితే వస్తుందన్నమాట. మన రైడ్లో, మన జీవితంలో, మన లైఫ్లో ఇదే ఫస్ట్ టనల్ క్రాసింగ్ అనమాట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్ యూ. దుమ్ము వచ్చింది, దుమ్ము ఉంది. ఎంట్రింగ్ కాగానే మొత్తం దుమ్ము. అమ్మా వేడిగా అయితే ఉంది గాయస్. పైన అయితే ఫ్యాన్స్ వేసి పెట్టిర్రు. స్పీడ్ 60 అంట. అరే పక్కన ఏమన్నా బండి వస్తుందా? నా పక్కన ఏదో బండి వస్తున్నట్టు అనిపిస్తుంది అసలు. ఇది ఎన్ని కిలోమీటర్ ఉంది? 182 ఉంది కదా ఇక్కడ. చూద్దాం మనం క్రాస్ అయ్యేసరికి ఎన్ని కిలోమీటర్ అవుతుందో. అమ్మ లోపల మాత్రం చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఫస్ట్ టనల్
చాలామంది అన్నారు మనకు 125cc మీద వెళ్ళగలవా. సో వెళ్ళి చూపిస్తున్నాం కదా, ఆల్రెడీ చాలా బైక్స్ అయితే వస్తుంటాయి ఇక్కడ. వామ్మో మస్తు వేడిగా ఉంది గైస్. బయట అయితే కొంచెం నార్మల్గా ఉండే వెదరు, ఇక్కడ మాత్రం వేడిగా ఉంది, అసలు చాలా వేడిగా ఉంది అసలు. పెద్ద టనల్ వచ్చేసింది. ఇక ఇప్పుడు టనల్ నుండి బయటికి వెళ్తాను, ఒకటేసారి వెలుగు ముఖానికి కొడుతుంది చూడండి. అమ్మ బయటికి రాగానే చూడండి, అబ్బా కళ్ళు చెక్కువ ఉంటున్నాయి. ఎంత వెలుగు వచ్చింది చూడండి ఒక్కటేసారి టనల్ లోపల నుంచి రాగానే. ఇదే మన ఫస్ట్ టనల్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి టనల్ దాటంగానే మొత్తం మౌంటైన్స్, బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం మౌంటైన్సే కనిపిస్తాయి మనకి. ఇంకా ఫస్ట్ మనాలి వెళ్ళాలి. ఇంకా మనాలి ఇంకా ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గైస్ అగైన్ జస్ట్ కెమెరా ఇట్లా క్లోజ్ చేసినా లేదో మళ్ళీ సెకండ్ టనల్ అయితే వచ్చింది. వామ్మో టనల్స్ మీద టనల్స్ వస్తున్నాయి కదా అయ్యా. సో ఇది 179 స్టార్ట్ అయినాము. సో చూద్దాం ఎండ్ అయ్యే వరకు ఎన్ని కిలోమీటర్ తోటి ఎండ్ అవుతాము మనం. ఇది చిన్నగానే ఉన్నట్టుంది, జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉన్నట్టుంది అంతే. ఇది ఒక జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. మళ్ళా వెలుగులోకి అయితే వచ్చినాం, చీకట్లోంచి వెలుగులోకి వచ్చేసినాం. 4 లేన్ బ్రిడ్జ్ అంట ఇది. కిందనేమో సుల్జిత్ రివర్ అనమాట, సుల్జిత్ నది అయితే వెళ్తుంది కింద. చాలా పెద్దగా ఉంది నది మాత్రం, అసలు నీళ్ళైతే పోవట్లేదు, ఆగినాయి. ఈసారి వర్షాలు తక్కువ పడ్డాయి కదా, వాటర్ అయితే మూవింగ్ వాటర్ అయితే ఏం లేదు, నార్మల్గా అయితే ఆగినాయి. కానీ చాలా పెద్దగా ఉంది. మనకు మనాలికి దగ్గరలో ఎంట్రీ కాగానే కనిపించిన ఫస్ట్ రివర్ అనమాట అదే. థర్డ్ టనల్ అయితే క్రాస్ కాబోతున్నాం. ఈ రైడ్లో మనకు 3వ టనల్ అనమాట. ఇది కూడా ఎన్ని కిలోమీటర్ ఉందో మీకు అయితే అప్డేట్ చేస్తా అయిపోయినమ్మడే. ఇది కూడా తక్కువే ఉంది, జస్ట్ ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లోపు అయితే ఉంది. చిన్న కొండనే ఇది. ఓకే జస్ట్ ఎంత 1 కిలోమీటర్ ఉంది ఇది అంతే. అమ్మయ్యా దాంట్లో ఉన్నప్పుడు ఏదో సీఎన్ సౌండ్ వస్తుంది చెవులో మాత్రం, బిజ్ అని. అసలు బ్రిడ్జెస్ అయితే లెక్కనే లేదు, ఎన్నో బ్రిడ్జెస్ దగ్గర ఇప్పటికి ఒక 5 నుంచి 10 దాకా బ్రిడ్జెస్ అయితే క్రాస్ చేసుకుంటూ వచ్చిన నేను. ఇది 4th టనల్ అనమాట. ఇది కొంచెం బాగుంది, లైటింగ్ సెటప్ తోటి బాగుంది. ఆక్సిజన్ కూడా అంటే వెదర్ కూడా చాలా మంచిగా ఉంది. పెద్ద ఏదో దుమ్ము అయితే ఏం లేదు. మిగతా 3 టనల్స్ అయితే కొంచెం దుమ్ము ఉండే, ఇవైతే ఏం లేదనమాట. అక్కడెక్కడో ఉన్న బైక్ సౌండ్ కూడా ఇక్కడ దాకా అయితే వినిపిస్తుంది. ఇంకా మనాలికి వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. దగ్గర అయితే మనం పొద్దున స్టార్ట్ అయిన కానీ ఇప్పటికీ 50 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు. ముసలి ఆమె, ఫారెన్ కంట్రీ ఆమె ఒక్కతే పోతుంది. చెయ్యమ్మో గ్రేట్ అమ్మో, మీరు గ్రేట్ 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 అంతే. ఇంకా ఎక్కడో ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నామే, అది కూడా లద్దాఖ్ మళ్ళీ మనాలి వరకు, ఇక్కడ వరకు తెలియదు కానీ గ్రేట్ అసలు. నేను ఈ బైక్ మీద పోతుంటేనే కొంచెం అనీజీగా ఉంది. ఇది వచ్చేసి టనల్ నెంబర్ 5. ఇది కూడా చాలా పెద్దగానే ఉంది అంతే. అన్నీ ఒక 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి అంతే. వామ్మో ఇప్పుడు చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. ఇది రీసెంట్గానే అయినంట, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. ఇంత ఘోరంగా ల్యాండ్ స్లైడ్ అయింది గాయ్స్, సావే. ఇంకా చూస్తున్నారు కదా ఎందుకు ఇక్కడ సైడ్ రారంటే ఇంతగానో ల్యాండ్ స్లైడ్ అయింది, గట్టిగా అయింది ల్యాండ్ స్లైడ్ అయి మాత్రం. ఇంకా మనాలికి ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా రోడ్లు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి, ఎంత భయంకరంగా ఉన్నాయో. గుంతలు మొత్తం రాళ్ళు ఈ ఏరియా ఎప్పుడు వచ్చి పడుతుందో అని భయం అవుతుంది ఇక్కడ నుంచి పైనుంచి చూస్తుంటే. లెఫ్ట్ సైడ్లో ఉన్నది బేయాస్ నది అంట, పక్కన ఉన్నది చూస్తుంటారు కదా, ఇదైతే బేయాస్ రివర్. వామ్మో లొకేషన్ చూడండి గాయ్స్, అదిరిపోయింది అంతే. కానీ రోడ్ డేంజరస్గా ఉంది, ఇక్కడ రాళ్ళు పడిపోయినాయి కింద. వాడు పోయి ఆన్న ల్యాండ్ సైడ్ అయిన కన్నా పెట్టింది కారు. ఇగో ఇది రాయి కూడా పైనుంచి కొట్టుకొచ్చింది, ఎప్పుడు కొట్టుకొచ్చిందేమో. పాండహో డ్యామ్ అంట, డ్యామ్ భలే ఉంది చూడండి, గుట్టల మధ్యలో కట్టిన డ్యాము. ఇగో ఇటు చూసినా మొత్తం కొండలే, భలే ఉంది ఇక్కడ మాత్రం. అసలు వింటర్ టైంలో వస్తే మాత్రం కేక ఉంటుంది అసలు ఇక్కడ మాత్రం. చూస్తున్నారు కదా అమ్మ, ఇప్పుడు చూస్తేనే భలే ఉంది. ఇంకా వింటర్లో మాత్రం ఇది మొత్తం మంచుతో కప్పిపోయి ఉంటుంది.
ఇంకా ఆ వాటర్ కూడా మొత్తం ఐస్ అయిపోయి ఉంటాయి మనం ఆ టైంలో వచ్చేలోపు. పొద్దున్న మనం పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయినాం కదా, అక్కడ నుంచి ఇప్పటికైతే 100 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాం చూడండి బయట అయితే. ఇంకా ఇక్కడైతే దాల్ చావల్ అయితే ఆర్డర్ చేసిన, ఇదైతే మీల్ అనుకోండి. అయితే అన్న బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ ఇస్తున్నాడు, అవి ఏమొద్దు నాకు రైస్ కావాలి, ఇంకా రేపు నుంచి తినలేము కదా అని రైస్ అయితే ఆర్డర్ చేసిన. మన గోప్రోస్ అవన్నీ అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టిన. ఇంకా టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనాలికి స్టార్ట్ అయిపోవాలి మనం అయితే. ఇంకా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మెల్లగా అయితే పోదాం, ఎందుకంటే ఈరోజు మనాలిలో మన స్టే కాబట్టి. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. మనం ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నా అనుకుంటున్నారు? రైసే తిన్నా, దాల్ చావల్. సో వేరే తినట్లేదు, ఎక్కడ దొరికితే అక్కడ వరకు రైస్ అయితే తింటున్నా. ఇంకా ఆమ్లెట్లు అవి ఇవి అవైతే మన కడుపుకి సెట్ కావన్నమాట. మనకు కడుపు తిన్నట్టు ఉంటుంది, కడుపు నిండగా. మనకు ఏదైనా సరే రైస్ తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది. సో అందుకనే ఎవరిని ఇంకమ్మ నేను తెలుసు డైరెక్ట్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నా. ఇక చూడండి రీసీట్ అని గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. జేసీబీలు అయితే క్లీన్ చేస్తున్నారు. వామ్మో, ఇగో ఎప్పుడు పడేద్దులో ఈ ల్యాండ్ స్లైడ్ అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు. ఈడ ల్యాండ్ స్లైడ్ అయ్యింది, ఏ టైంలో అయినా అవ్వచ్చు మనం. సో ఎప్పుడైనా బీ అలర్ట్గా ఉండాలి. నా సజెషన్ ఏంటంటే ఈ ఘాట్ సెక్షన్లో పక్క అయితే మీరైతే పాటలు పెట్టుకోకండి, ఎందుకంటే బై ఛాన్స్ అది ల్యాండ్ స్లైడ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది మీకు. ఇక చూడండి మొత్తం ల్యాండ్ స్లైడే. వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాల కనిపిస్తుంది కదా ఒకటి బ్రిడ్జ్ కొత్తగా. ఇందాక చెప్పిన కదా టనల్స్ అని, ఆ టనల్స్ ఈ కొండ లోపల ఇదే బ్రిడ్జ్ పైన వెళ్తుంది అనమాట. ఆ టనల్ నుంచి వస్తే ఆ కొండ నుంచి ఈ కొండకైతే కనెక్షన్ చేసారు. ఒకవేళ మనం ఆ టనల్ లోపల నుంచి వస్తే అదే బ్రిడ్జ్ పైన అయితే వస్తాం అనమాట. అమ్మా ఎక్కడ చూడాలి లొకేషన్ చూస్తే ఎక్కడెక్కడ కింద పడతామో. చిన్నగా ఉంది, చాలా టినీ రోడ్స్ అయితే ఉన్నాయి, చాలా చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి. ఏ మాత్రం అటు ఇటు చూసినా కానీ ఇక్కడ రాయి కన్నా గుద్దుకుండా, లేకపోతే ముందర ఆ బండి గుద్దుకుంటాం, లేదంటే లోయలైనా పడిపోతాం. ఇంకా అంత లేదంటే ఆపోజిట్ వచ్చే వెహికల్ గుద్దుకొని పడిపోతాం అనమాట కింద. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే పోరా బై, అమ్మ ఎంత స్పీడ్ పోతున్నాడు. ఏయ్ నువ్వేంద్ర నాయన నాకు వచ్చి ఇరికిస్తున్నావు. వాళ్ళతో కొడుకులకు అమ్మ. కొత్తగా అయితే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది, ఓపెన్ అయింది ఆల్రెడీ. అక్కడ పోవడానికి 11 10 టన్నులు క్రాస్ చేసినాం మనం అప్పుడే. ఏమో వాళ్ళ లెక్క ప్రకారం అయితే టన్నల్ నెంబర్ 11 మనమైతే దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గాయ్స్. దీనిలో అయితే మంచిగా లైట్లు ఉన్నాయి, సూపర్ ఉంది. అమ్మా ఏదో పెళ్ళికి డెకరేషన్ చేసినట్టే ఉంది దీని లోపలైతే మాత్రం. ఇక్కడైతే బాగుంది, స్పీడ్గా పోవచ్చు. కొంచెం 2 లేన్ రోడ్ వేసింది దీనిలో, అంటే 4 లేన్ హైవే అనుకోండి. అవతల 2 లేన్, ఇవతల 2 లేన్. బాగుంది, చల్లగా అయితే ఉంది దీనిలో పోతుండే. చాలా చల్లగా ఉంది అసలు దీనిలో. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి క్రాస్ చేసిన టన్నల్లో కంటే ఈ టన్నలే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ లైటింగ్ సెటప్ తోటి అయితే ఉంది ఇది మాత్రం. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 ఉంది, మనం కూడా 50 పోతున్నాము. ఇంకా మనాలికి 80 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 12 అవుతుంది, 12:06 అవుతుంది. అబ్బా చల్లగా అయితే గాలి ఉందమ్మా ఇక్కడైతే మాత్రం. ఇప్పుడు ఈ టన్నల్లో ఏవైతే వెహికల్స్ పోతుంటావో దాని అంతా సౌండ్ మన చెవులకు అయితే వినిపిస్తుంది. ఈవెన్ ఒక సూపర్ బైక్ అక్కడ లాస్ట్ కానీ ఇక్కడ స్టార్టింగ్లో కానీ ఉన్నా సరే కానీ మన చెవిలో మాత్రం వినిపిస్తుంది అనమాట. కానీ ఎవరు లేడు వెనకాల, మనం ఒక్కడే ఉన్నాం. ఇది కదా మనకు కావాల్సింది, ఇది అడ్వెంచర్ రైడ్ అంటే. ఇలాంటి టన్నల్లో రైడ్ చేద్దామని ఎప్పటి నుంచి ఆశ ఉండే అనమాట. ఫైనల్గా అయితే మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇన్నాళ్ళు ఎంతసేపు నా యూట్యూబ్లో కానీ సినిమాలలో కానీ చూడడం ఈ టన్నల్స్ ఫర్ ది ఫస్ట్ టైం మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో నేనైతే ఏదైతే ఫీల్ అవుతానో మీరు కూడా అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నా. సో మీరే, నేను ఒక్కరిని కాదు, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో పాటు వచ్చినట్టు నేనైతే ఫీల్ అవుతాను అనమాట. సో అట్లనే నేనైతే ఇప్పుడు మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట.
సో ఏదో వచ్చినాం పోయినామని కాకుండా ఇన్ని రోజులు అయితే అంత చేయలేదు, నార్మల్గా చేసిన. ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ A to Z అంతా అయితే మీకైతే చూపిస్తాయి ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా అయితే ఉంది. ఇంతసేపు బయట ఎండ కొట్టింది కదా, వేడిగా ఉండే కొంచెం. ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉంది. అమ్మ ఒకటే టనల్కి చచ్చిపోతాం మనం. అంటే రెండు టనల్ కింద బ్రిడ్జ్ చేసి 2 టనల్ అయితే జాయిన్ చేసింది మనకు. అమ్మ ఇక్కడ కొంచెం లైట్గా వేడిగా ఉంది, మళ్ళీ ఇక్కడ చల్లగా. ఈ టనల్ మాత్రం ఘోరంగా ఉంది, అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం లైట్లు ఉన్నాయి కానీ చీకటిగా ఉంది. అమ్మో వాటర్ పడుతున్నాయి ఇక్కడ పైనుంచి. కానీ గ్రేట్ గైస్, టనల్ వేసిందంటే మన ఇండియాలో టనల్స్ అంటే గ్రేట్. అసలు టనల్ రోడ్స్ అంటే ఇది మొత్తం కొండ లోపలికి ఒక పెద్ద మిషన్ ఉంటుంది రౌండ్గా. ఆ మిషన్ పెట్టేసి డైరెక్ట్ ఇంకా హోల్స్ పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయ్యింది. అదేదో మిషన్ పడిపోయి అందరు లోపల ఉండిపోయారు. ఆల్మోస్ట్ 72 hours తర్వాత వాళ్ళైతే బయటకు వచ్చిండ్రు. అదేమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఉంది కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏందనేది ఎగ్జాక్ట్ ప్లేస్ ఐడియా లేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ చాలా దూరం అయితే ఉంది ఈ టనల్ మాత్రం. ఇది 1 way కాదు 2 way, దీంట్లో అయితే 2 ways ఉన్నాయి. అమ్మయ్య ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కుళ్ళులో చూడండి వీళ్ళదేదో పండుగ నడుస్తుంది. గైస్ అక్కడ ఉన్న సిటీ మొత్తం వచ్చేసి కుల్లు సిటీ అనమాట. కానీ మనం కుల్లు సిటీ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఈరోజు మనాలిలో స్టే కాబట్టి. మనాలి ఇంకా ఇక్కడ నుంచి 40 kilometers అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది మొత్తం కుల్లు సిటీ అనమాట. ఇది మొత్తం కుల్లు సిటీ. ఇక్కడైతే రివర్ రాఫ్టింగ్ షాప్లు అయితే చాలా ఉన్నాయి. వీళ్ళైతే మనం తీసుకొని రివర్లో వేస్తారు. ఆ బోట్ తీసుకెళ్ళి బోట్లో మనను రివర్లో పడేస్తారు నదిలో. ఆ నదిలో మనం ఇంకా దాన్ని దేక్కుంటూ పోవాలన్నమాట. అది ఎంత ఉందేమో చూడలేదు. ఈ బ్రిడ్జ్ మీదకి పోయి మళ్ళీ మనమైతే బైక్ యూటర్న్ తీసుకొని వద్దాం. బ్రిడ్జ్ బాగుంది. సో ఇవి ట్రక్కులు కూడా వస్తున్నాయి. ఆడైతే అదే మహీంద్రా స్కార్పియో అన్నీ వెళ్తున్నాయి. 4-wheeler ఏవైనా వెళ్తున్నాయి లోపలికైతే. షాక్ అయినా నేను. బైక్ తీసుకోవడానికి ఆలోచించిన, కానీ వీళ్ళు కార్లు అవన్నీ తీసుకొని వస్తున్నారు లోపలికి. మనమైతే మనాలి లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఇట్లా వెళ్తే స్ట్రేట్గా వెళ్తే లదాఖ్ సోలాంగ్ వ్యాలీ వస్తుందో తెలియదు, కానీ రోహతాంగ్ పాస్ లదాఖ్ ఇదే రూట్ అనమాట. చూస్తున్నాం క్యాంపింగ్ టెంట్ వేయడానికి ఏమన్నా ప్లేస్ ఉంటే చూస్తున్నాము. ఉంటే పక్క అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాము రూమ్స్ తీసుకునే కంటే. సో చెప్పడం మర్చిపోయినాం, మనతో పాటు ఇంకొక బ్రదర్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఒకదేమో గద్వాల్, ఇంకొకరిదేమో సూర్యాపేట అనమాట. వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారు. సో వాళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారు. మనం కూడా వాళ్ళతో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. टेम्पल नहीं, वो कैंपिंग लगाने का जगह है इधर. टेंट सोलंग वैली में मिलता है, इधर नहीं है. इधर नहीं, मालूर में नहीं मिलता. वो आउटसाइड में जाना पड़ेगा. कैंपिंग लगाने का सोलंग वैली. सस्ता रूम चाहिए मेरे पास, देखो. हाँ सस्ता रूम चाहिए. कितने में? कितने लोग हैं? 3 लोग है. 800 रुपये में बढ़िया रूम. 3 लोग मिलके? 3 लोग मिलके 800 रुपये. गाड़ी पार्किंग भी रहेगा, वाईफाई सब कुछ, टीवी गीजर. मुग्गुरु కలిసి 800 అంట. 800 है ना? 800. 3 लोग पार्किंग भी है बाइक के अंदर. आओ गाड़ी लाओ, इधर माल रोड में देगा मैं. अच्छा है बट गाड़ी आता. हाँ पार्किंग भी है उधर, वाईफाई लगा, सब कुछ है. ముగ్గురు కలిపి 800 అన్నాడు. కానీ రూమ్స్ చూడాలి ఎట్లున్నాయని. ఎట్టున్నా సరే వైఫై కూడా ఉందంట, పార్కింగ్ ఉందంట, ఇంకా రూమ్స్ మంచిగా ఉంటుంది. ఇక మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసిన.
ఇందాక బ్రదర్ వాళ్ళని చెప్పిన కదా, వాళ్ళ బైక్ ఇది NS200. మన బైక్ అక్కడ పార్క్ చేసి నా లగేజ్ అయితే మొత్తం బైక్ తీసుకొచ్చిన. మనలో అయితే వస్తున్నారు పైనకి. రూమ్ చూడండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ రూమ్కి ఒక 3 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఒక టీవీ ఉంది, ఇది ఉంది, ఫ్యాన్ ఇవంతా ఉంది, వైఫై కూడా ఉంది ఇక్కడ. ఇంకా బాత్రూమ్ ఇది చూసి ఫస్ట్ ఏదో రూమ్ అనుకున్నా, మళ్ళీ దీని తర్వాత ఇది చూడండి బాత్రూమ్. అమ్మ ఇది బాత్రూమ్ లాగా లేదు, ఇది రూమ్ లాగా ఉంది. మంచిగా పెద్దగా రూము, గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ ఫెసిలిటీ. కానీ మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలిసినాం, డైరెక్ట్ టెంట్ వేసుకుందాం అన్న ఏదో అడవిలో వెళ్ళిపోయినాం కదా బ్రో. టెంట్ వేసుకుందాం అన్న ఏదో మోషన్లో వెళ్ళిపోయినాము. సడన్లో జంక్షన్ కాడ ఆయనను వచ్చి హారన్ కొట్టుకుంటూ వచ్చి టెంట్ ఎక్కడ వేసుకోవాలని అడిగిన ఆయనను. ఫస్ట్ నేను పోయి అయితే ఆయన ఉండి సోలంగ్ వ్యాలీలో వేసుకోవాలంటే 35 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అని చెప్పిండు. అంత దూరం ఎందుకు అని చెప్పి మళ్ళీ తర్వాత ఉండే ఆయనని రూమ్స్ అయితే సస్తా మీద దిగద్దు అని అన్నాడు. అంటే ఎంత అని అంటే ముగ్గురు కలిపి 800 అని అన్నాడు. షాక్ అయినా మేమైతే. వచ్చి చూస్తే రూమ్లో అయితే ఇట్ ఉంది. సో మీరే చెప్పండి, ముగ్గురు కలిపి పర్ డేకి 800, వైఫై, టీవీ, రూమ్ చూస్తున్నారు ఎంత మంచిగా ఉందో. బాత్రూమ్ అయితే ఇంకా హైలైట్ ఉంది. బాత్రూమ్ మాత్రం హైలైట్ ఉంది. బాత్రూమ్కి వేసేటప్పుడు ఒక రూమ్ ఉంది. అమ్మ గ్రేట్ అసలు. ఇదైతే ఈజీగా 3 స్టార్ రేటింగ్ హోటల్ నేను చెప్తున్నా కదా, డ్యామ్ జోర్గా చెప్తున్నా. మనం అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే మాల్ రోడ్కి వెళ్ళి ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎడిటింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 8 days అవుతుంది. Day 1 వీడియో ఒకటే పెట్టినా, మిగతా 7 days పెండింగ్ వీడియోస్ అన్ని ఇప్పుడు ఒక 3 అన్న 4 అన్న ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను అనమాట. సో తిట్టుకోకండి. ఇన్ని రోజులు ఎందుకు చేయాలంటే మనం రూమ్స్ తీసుకోవాలి, ఓన్లీ క్యాంపింగ్ టెంట్లోనే స్టే చేసినాం కాబట్టి అప్పటికి కలిసిపోయి పడుకునేసరికి మస్తు టైం అయిపోయింది. సో ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి. సో గైస్ మనాలిలో అయితే వచ్చేసినాం మనం. మనాలి మాల్ రోడ్లో అయితే ఉన్నాం. టైం వచ్చేసి 4:32 అవుతుంది. మేము ఎగ్జాక్ట్గా 3:30కి ఏమో రీచ్ అయినాం. రూమ్ కూడా తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయినా నేను 2 రోజులు స్నాన్ చేయక. సో ఇంకా మాల్ రోడ్కి అయితే వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్టుంది, మొత్తం వెస్టర్న్ కల్చర్ లాగా ఉంది. మొత్తం ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అట్లానే ఉంది. సో ఇంకా ఇప్పుడే ఇక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి. మనాలి దాటినాం అనుకో మనం లదాఖ్ సైడ్ వెళ్తే సిగ్నల్ అయితే రాదనమాట. సో అందుకని ఇక్కడే సిమ్ తీసుకోవాలి. ఇంకేమైనా ట్యాబ్లెట్స్ ఉన్నా తీసుకోవాలి. ఒకటి థర్మల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకోటి మన బండికి ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ ఒకటి బాటిల్ తీసుకోవాలి. ఇంకా క్లచ్ కేబుల్, యాక్సిలేటర్ కేబుల్, బ్రేక్ కేబుల్ 3 తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు మన బండి. ఇయర్లేని బై సైడ్ సైడ్కి అయితే తీసుకుందాం. మళ్ళీ దాటితే మనకి ఎక్కడ దొరకదు. సో ఇంకా అవన్నీ తీసుకొని ఫుడ్ తిని ఇంకా మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అసలు 7 వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. అసలు చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. అవి ఎక్కడెక్కడ పోయినాయి, ఏం వీడియోస్ ఎక్కడ పోయినాయి అసలు తెలుస్తలేదు. ఇంకా చలి అయితే నార్మల్గా ఉంది. ఇప్పుడు ఎంత 15 ఏమో ఉంది. నైట్కి మేబీ నాకు తెలిసి ఒక 0 కన్నా లేకపోతే 10 కన్నా వెళ్ళిపోవచ్చు. ఇంకైతే మొత్తం మనాలి రోడ్డు. ఇక్కడ వాచెస్, గీచెస్, బట్టలు, గిట్టలు అన్నీ అయితే దొరుకుతాయి. స్వెటర్స్ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ ఒక క్యాపు, ఒక థర్మల్ లాంటి స్వెటర్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు రైడ్లో అయితే మనం మొత్తానికి అయితే 192 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. ఈ 192 కిలోమీటర్స్కి 5 hours 30 minutes అయితే పట్టింది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 37 km/h అయితే రైడ్ చేసినాం. ఇంకా 2 days అయితే మనం ఇక్కడే మనాలిలో రెస్ట్ తీసుకుంటాం. ఇంకా 2 days రెస్ట్ తీసుకొని ఇక్కడ హిడింబా టెంపుల్, మనాలి, మాల్ రోడ్ అవన్నీ అయితే కవర్ చేస్తాం. ఇంకేమైనా ఉంటే మొత్తం ప్రిపరేషన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. సో వీడియో కానీ నచ్చితే పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. ఈరోజు అయితే 10 to 15 టనల్స్ అయితే క్రాస్ చేసినాం. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది టనల్ లోపల అయితే. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, మనాలి దాకా ఎట్లా వచ్చినాం ఏందనేది ఇదైతే మొత్తం మ్యాప్ అనమాట. నా బైక్లో GPS ఇన్స్టాలేషన్ అయితే ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.